సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏంటంటే జన సైనికుల వికృత చేష్టలు, బ్యానర్లు పట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ తోలు తీస్తాం అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఈ రెండు అంశాలపైన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ రెండు అంశాలపైన మనం విశ్లేషణ చేసుకునే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి. ఎక్కువ మందికి వీడియో చేరాలంటే ఎక్కువ మంది లైక్లు కొట్టాలి. ఎక్కువ మందికి వీడియో చేరగలగాలంటే వీడియోని ఎక్కువ మంది షేర్ చేయాలి. కాబట్టి వీడియోకి ముందుగా ఒక లైక్ కొట్టారంటే మన గొంతు ప్రజల్లో వినబడుతుంది. మనం ఏం చెబుతున్నాము, రాజకీయాలలో రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేసే ఆగడాలు చేష్టలు మనం అరికట్టగలగాలి అంటే సమాజానికి మన వీడియోలు కంపల్సరిగా 10 మందికి చేరగలగాలి. కాబట్టి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఈ రెండు అంశాలపైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తాం. తర్వాత దీనిపైన క్లుప్తంగా విశ్లేషించుకుందాం. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కాలు మగ్గిలి కొట్టి కింద కూర్చోబెడతారు. చాలా పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. చూశారుగా, బ్యానర్లు పట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కాలు కీలు తీసేస్తామన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని, అల్లు అర్జున్ ఫోటో పట్టుకుని ఇష్టానుసారం మీ జన సైనికులు వికృత చేష్టలు చేస్తే వాళ్ళపైన కేసులుండవా? వాళ్ళకి చట్టాలు వర్తించవా? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కోసం మాత్రమే తాను మాట్లాడుతాడా? ఒకవైపు మాత్రమే మాట్లాడుతాడా? పవన్ కళ్యాణ్కి నీతి నిజాయితీ అంటే తెలీదా? మనం తప్పు చేసినా, మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా తప్పే అనే నీతి నిజాయితీ పవన్ కళ్యాణ్కు లేదా? అలా నీకు ఉండే పనైతే పవన్ కళ్యాణ్ మీ జన సైనికులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన పోస్టర్లు మొహానికి పెట్టుకుని ఏ విధంగా వికృత చేష్టలు చేస్తున్నారో మీరు చూడలేదా? మీకు కనబడలేదా? అలాంటి వారిపై చర్యలు ఉండవా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ ఏం చేశారని ఆ విధంగా వికృత చేష్టలు చేస్తున్నారు? ఎవరో ఒక వ్యక్తి రఫా అంటూ బ్యానర్ పట్టుకుంటే దాన్ని రాజకీయం చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్టుకోమని చెప్పలేదే. ఎవరో టీడీపీ కార్యకర్తే ఆ బ్యానర్ మొట్టమొదట పట్టుకున్నాడు రఫా అంటూ. విలేకరులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రఫా అంటూ ఒక వ్యక్తి డైలాగు పోస్టర్ పెట్టుకున్నాడు అని అంటే దానిపైన సినిమా డైలాగ్ కదా, రఫా అనేది సినిమా డైలాగ్ కదా. మరి సినిమా రిలీజ్ చేసి దాన్ని ఆడనిచ్చారు కదా. ఆ వ్యాఖ్యలు తప్పు అని అంటే ఆ సినిమాను మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని ఆయన ప్రశ్నించాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటి రఫా అనేది దాన్ని కూడా వైరల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి రఫా అన్నాడు అని తెగ ప్రచారం చేశారు, వైరల్ చేశారు. డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ జన సైనికులు డైరెక్ట్గా సినిమా హాల్లోనూ జన సైనికులు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా వికృత చేష్టలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ సంఘటన ఇంకా చూడలేదా? తమ జన సైనికులపై యాక్షన్ తీసుకోడా? చట్టం వాళ్ళకు వర్తించదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చట్టాలంటే మన వాళ్ళైనా ఎదుటి వాళ్ళైనా ఎవరైనా కానీ చట్టాలు అందరికీ సమానమే. భారత రాజ్యాంగం అదే చెబుతుంది. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు చట్టాలు వర్తించవు, మా కార్యకర్తలకు చట్టాలు వర్తించవు అంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఉప ముఖ్యమంత్రి కానే కాదు. మీరు ఓన్లీ జన సైనికులకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి.
అంటే రాష్ట్రంలో 6% మీకు ఓట్లు వేశారు కాబట్టి ఆ 6% మందికి మాత్రమే మీరు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు మీరు ఉప ముఖ్యమంత్రి కాదు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు నిజంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్న పని అయితే, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపైన యాక్షన్ తీసుకోండి. మీ జన సైనికుల్ని ఇమ్మీడియట్లీ వాళ్ళపైన చట్టాలు వర్తింపజేసేటట్లు ఇమ్మీడియట్లీ ఆర్డర్స్ పాస్ చేయండి. మీరు చేస్తే పుణ్యకార్యం, వాళ్ళు చేస్తే పాపకార్యం. వాళ్ళు చేయలే, రఫా రఫా అంటూ టీడీపీ కార్యకర్తే ఆ పోస్టర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో. టీడీపీ కార్యకర్తే పోస్టర్ పెట్టాడు అని ఒక నేషనల్ ఛానల్ కూడా లోకేష్ బాబుకు డైరెక్ట్గా అతని ఐడి కార్డ్, అతను ఎప్పుడు ఎన్రోల్ అయ్యాడో అవంతా కూడా చూపించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రజలు కూడా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.